హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో అల్ట్రా లగ్జరీస్ లొకేషన్ గా మారుతున్న పుప్పాలగూడలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్ అయిన డిఎస్ఆర్ గ్రూప్ నుంచి కొత్త ప్రాజెక్టు వస్తుంది. ఈ ప్రాజెక్టు పేరు స్కై మార్క్యూ బై డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7.11 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 4 టవర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 664. ఈ 4 టవర్స్ లో 3 టవర్స్ G+40 లెవెల్స్ ఉంటాయి. ఒక్క టవర్ G+42 లెవెల్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చే ఫ్లాట్స్ సైజెస్ 3999 SFT, 4999 SFT మరియు 5454 SFT ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రస్తుతం జరుగుతున్న వర్క్ స్టేటస్. టోటల్ బిల్డప్ ఏరియా 32,17,956 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో వచ్చేవన్నీ 4 BHK ఫ్లాట్స్. స్క్రీన్ మీద మీరు రెరా అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. సో ఇక్కడ ఫ్లాట్స్ సేల్ చేస్తున్న ప్రైస్ 4.4 crore నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ మరియు ఫ్లోర్ ప్లాన్స్ చూద్దాం. సో ఇది ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇటు సైడ్ రోడ్డు వస్తుంది. ఈ బ్లాక్ ఈ లో ఉన్న ఫ్లాట్స్ అన్ని 3999 SFT ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. బ్లాక్ F లో 5454 SFT, బ్లాక్ D మరియు బ్లాక్ C లో 4999 SFT ఉంటాయి. ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్నిట్లో ఫ్లాట్స్ అన్ని కార్నర్ ఫ్లాట్సే. అన్ని ఫ్లాట్స్ కి సెంట్రలైజ్డ్ ఏసీ వస్తుంది. ఈ బ్లాక్ ఈ లో సీలింగ్ హైట్ 11 ఫీట్ ఉంటుంది. మిగతా 3 బ్లాక్స్ లో సీలింగ్ హైట్ 11.5 ఫీట్ ఉంటుంది. ఈ లొకేషన్ లో క్లబ్ హౌస్ వస్తుంది. ఈ మిగతా ఏరియాలో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ వస్తాయి. సో ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్స్ చూస్తే ఇది బ్లాక్ ఈ, ఇది బ్లాక్ F. ఈ టవర్ ఈ లో ఇక్కడ సర్వెంట్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ 3 ప్రైవేట్ లిఫ్ట్స్ ఉంటాయి. మిగతా టవర్స్ అన్నిట్లోనూ ఇక్కడ ఆఫీస్ రూమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే సర్వెంట్స్ ఆర్ మేడ్స్ రూమ్స్ ఫ్లాట్స్ కి లోపలే, అంటే ఈ లొకేషన్స్ లో ఉంటాయి. బ్లాక్ డి అండ్ సి రెండు ఒకటే సైజ్ కాబట్టి ప్లాన్ కూడా సేమ్ ఉంటుంది. బ్లాక్ ఎఫ్ లో ఎలా ప్రొవైడ్ చేస్తారో అలానే ఇక్కడ కూడా ఆఫీస్ రూమ్స్ మరియు 3 ప్రైవేట్ లిఫ్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో 87,000 స్క్వేర్ ఫీట్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ లో రిసెప్షన్, లాంజ్ ఏరియా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వైఫై ఫెసిలిటీ, రీడింగ్ ఏరియా, లైబ్రరీ, కాన్ఫరెన్స్ రూమ్, 2 మల్టీపర్పస్ హాల్స్, డీలక్స్ గెస్ట్ రూమ్స్, కాఫీ లాంజ్, డ్రైవర్ డార్మెటరీ, మూవీ థియేటర్, జిమ్, మెడిటేషన్ హాల్, పూల్, టేబుల్ టెన్నిస్, 2 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్క్వాష్ కోర్ట్, మెయిన్ స్విమ్మింగ్ పూల్ విత్ కిడ్స్ పూల్, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, పాండ్, సెలూన్, 2 టెర్రాస్ గార్డెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు బౌలింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అవుట్ సైడ్ ఎమ్యూనిటీస్ చూస్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కార్ వాష్ ఏరియా, యాంఫీ థియేటర్, పార్టీ లాన్, పెట్ పార్క్, జాగింగ్ పార్క్, అవుట్డోర్ జిమ్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, నెట్ క్రికెట్, స్కేటింగ్ రింక్, టెన్నిస్ కోర్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది డిఎస్ఆర్ స్కై మార్క్యూ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఈ పక్కన కనబడుతున్న ఎల్లో కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఇది కాజాగూడ ఏరియా. ఇటువైపు ఉన్నది గచ్చిబౌలి. ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు మీద వచ్చినప్పుడు ఈ లొకేషన్ లో డిఎస్ఆర్ స్కై మార్క్యూ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ కి వచ్చే రోడ్ ని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ రోడ్ అంటారు. ఈ ప్రాజెక్ట్ కి పక్కనే ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ చూడొచ్చు. ఇంకా హైలైట్స్ పరంగా చూస్తే ప్రాజెక్ట్ కి పక్కనే ఉన్న ఈ రోడ్డు వాడుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి జస్ట్ 2 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇదే నానక్రామ్ గూడ ఏరియా అన్నా కూడా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. లైక్ అమెజాన్ క్యాంపస్, విప్రో, మైక్రోసాఫ్ట్, అలానే ఇన్ఫోసిస్. ఇవే కాకుండా ఇంకా చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఈ లొకేషన్ లో అమెజాన్ క్యాంపస్ కి దగ్గరలో గూగుల్ క్యాంపస్ కూడా రాబోతుంది. ఇదే గూగుల్ క్యాంపస్ కడుతున్న లొకేషన్. గూగుల్ కి అమెరికాలోని మౌంటైన్ వ్యూ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అమెరికా కాకుండా వేరే కంట్రీస్ లో కట్టే క్యాంపసెస్ లో ఇదే అతి పెద్దది. ఈ క్యాంపస్ మొత్తం 7.3 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ నిర్మించే బిల్డింగ్ మొత్తం 23 ఫ్లోర్స్ ఉంటుంది. ఓవరాల్ గా 3 million స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అమెజాన్ కంపెనీ వాళ్ళది ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్. ఇది 9.5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ క్యాంపస్ కి అత్యంత సమీపంలోనే గూగుల్ క్యాంపస్ రాబోతుంది. ఇంకా స్కూల్స్ అండ్ కాలేజెస్ పరంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ కి పక్కనే ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, ఈ లొకేషన్ లో కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ లో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB. ఇలా కాజాగూడ వైపు వస్తే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇక్కడ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం
కోకాపేట వైపు వస్తే ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈ లొకేషన్ లో సిబిఐటి ఉన్నాయి. ఇలా చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. హాస్పిటల్స్ చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఈ లొకేషన్ లో కాంటినెంటల్ హాస్పిటల్స్, అలానే ఈ గచ్చిబౌలి వైపు వెళ్తే ఇక్కడ ఏఏజీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్సే కాకుండా ఈ డిఎస్ఆర్ స్కై మార్క్యూ కి బ్యాక్ సైడ్ లో ఉన్న లాన్సమ్ ఇటానియా ప్రాజెక్ట్ కి పక్క సైట్ లో యశోదా హాస్పిటల్ రాబోతుంది. దీనికి సంబంధించి ఎక్స్కవేషన్ వర్క్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. అలానే ఈ లొకేషన్ లో శంకర నేత్రాలయ ఉంది. హోటల్స్ అండ్ మాల్స్ చూస్తే ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఇక్కడ హైత్ హోటల్, ఇక్కడ షెరటాన్, ఇంకా గచ్చిబౌలి దగ్గర నుంచి మనం ఈ ఏరియాకి వస్తే అంటే నాలెడ్జ్ సిటీలోకి వస్తే ఇక్కడ ఇనార్బిట్ మాల్, ఈ లొకేషన్ లో ఐటీసీ కోహినూర్, ఈ లొకేషన్ లో ఐకియా, అలానే ఇటువైపు వెళ్తే అంటే టువర్డ్స్ కొండాపూర్ వైపు వెళ్తే ఇక్కడ ఏఎంబి మాల్ ఉన్నాయి. ఇవే కాకుండా యుఎస్ కాన్సులేట్ జనరల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది. ఓవరాల్ గా ఐటీ ఏరియాస్ కి కనెక్టివిటీ చూస్తే ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 5 to 10 minutes డ్రైవ్ చేస్తే నాలెడ్జ్ సిటీ, ఇంకా కొంచెం ముందుకు డ్రైవ్ చేస్తే సైబర్ టవర్స్ అంటే హైటెక్ సిటీకి రీచ్ అవ్వచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న నియోపాలిస్ ఇక్కడ ఉంటుంది. సో ఈ నియోపాలిస్ ని కూడా ఇటువైపు నుంచి వచ్చి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వాడుకొని 5 minutes లో రీచ్ అవ్వచ్చు. కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీద నుంచి ఓఆర్ఆర్ మీదకి రీసెంట్ గా ఒక ఎంట్రీని ఓపెన్ చేశారు. అలానే ఓఆర్ఆర్ టోల్ గేట్ నుంచి ఒక ఎగ్జిట్ ని కూడా ఓపెన్ చేశారు. ఇంకా గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అవ్వలేదు. ఈ రైట్ సైడ్ లో కనబడుతున్న రెడ్ కలర్ లైన్ ప్రభుత్వం రీసెంట్ గా ఓపెన్ చేసిన 23 km లాంగ్ డెడికేటెడ్ సైకిల్ ట్రాక్. ఈ ట్రాక్ కి మేజర్ హైలైట్ ఏంటి అంటే ఈ ట్రాక్ కి సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసి ఉంటాయి రూఫ్ మీద. ఈ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ 16 megawatts. ఈ సైక్లింగ్ ట్రాక్ వెడల్పు 4.5 meters ఉంటుంది. ఈ ట్రాక్ లో టోటల్ 3 lines ఉంటాయి. ఇది డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్. ఈ ఔటర్ రింగ్ రోడ్ ను వాడుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 25 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే హైటెక్ సిటీ దగ్గర ఉన్న రాయదుర్గం దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి కొత్తగా ఎయిర్పోర్ట్ మెట్రోని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ మెట్రోకి సంబంధించిన మెట్రో స్టేషన్ కూడా మనకి 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో వస్తుంది. సో ఇలా కనెక్టివిటీ పరంగా గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, మెడికల్ ఫెసిలిటీస్ పరంగా గానీ అన్నిటికీ అందుబాటులో ఉండే డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.